హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం లాస్ట్ వారం అప్పుడు ఇంకా ఆదివారం రోజైతే కార్తీక వన సమారాధన చేశారనమాట కోటప్పకొండలో. సో అక్కడికైతే మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము. ఈరోజైతే ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే పొద్దున్నే అయితే మేము ఇంకా దేవుడికి పూజ అది చేసుకొని తర్వాత పిల్లల్ని లేపి ఇంకా కార్తీక మాసం అంతా చీకటితో లేసి దీపం అది పెట్టుకున్నాం అనమాట ఇంట్లో. సో తర్వాత అయితే పిల్లల్ని అయితే నిద్ర లేపేసేసి ఇంకా వాళ్ళని రెడీ చేసేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టి ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ అది తినేసేసి మేము బయలుదేరేసరికి టైం వచ్చేసి 10:30 అయిపోయింది. ఇంకా అందులో సండే అయ్యేసరికి పిల్లలు అంత తొందరగా లెగవలేదన్నమాట. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిల్లల్ని స్నానం అది చేపించేసి వాళ్ళకి టిఫిన్లు పెట్టి ఇంకా అందరు రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. మా ఇంట్లో ఇప్పుడు పండగలు వచ్చినా అప్పుడే అంతే. ఇంక ఈ పిల్లలు రెడీ అవ్వడానికి గంటలు తీసుకుంటారు. ఇంకా వాళ్ళు రెడీ అయ్యేసి ఇంకా నేను రెడీ అయ్యేసరికి లేట్ అవుతుంది. ఇంకా మా అన్నయ్య కూడా వచ్చున్నారనమాట. ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇంకా మా అన్నయ్య అంటే మా వదిన వాళ్ళ హస్బెండ్ అండి. ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా చుట్టుపక్కల అంతా పొలాలే దారి చుట్టూ. ఇంకా అది కూడా కోటప్పకొండ కూడా చూడటానికి చాలా బాగుంటాయి. పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి శివుడివి. అవన్నీ చూపిస్తానులేండి వీడియోలో. సో ఇంకా మేమైతే టిఫిన్లు తినేసేసి బయలుదేరాం కదా. ఇంకా అక్కడే ఇంకా లంచ్ అంతా అక్కడే అనమాట. అందరికీ భోజనాలు అవన్నీ అక్కడే ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళాము, చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే ముందు బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా, పిల్లల్ని కూడా ఎక్కడికి తీసుకెళ్ళాము. సో ఇప్పుడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇక్కడ అంతా గేమ్స్ అవన్నీ పెడతారు. సో అవన్నీ అయితే మీతో షేర్ చేస్తానులేండి. సో మేము వచ్చేసరికి ఇక్కడ అంతా డెకరేట్ చేస్తున్నారు అనమాట దేవుడి దగ్గర. కార్తీక మాసం కదా, మంచిగా దీపాలు అవన్నీ పెట్టేశారు ఓం షేప్లో. ఇంకా మేము వెళ్ళేటప్పుడు అన్నీ రెడీ చేస్తున్నారు. నేను ఇంకా అంతా రెడీ అయిన తర్వాత వీడియో తీసాలండి. సో ఆ దీపాలన్నీ మేము వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అందరు కలిసి అయితే వెలిగించారు. ఇంకా అంతా డెకరేట్ చేసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర అయితే పూజారి గారు కూర్చొని పూజ అది చేస్తున్నారు. ఇంకా నేను ఇంకా అక్కడ మా పిన్ని ఉన్నారు. ఇంకా మేమైతే దేవుడిది పాట పాడుతున్నాం, అమ్మవారి పాట పాడుతున్నాం. మన దీప వర్ణమాల ఉంది, ఇంకా దాన్ని అయితే పాడుతున్నాము. ఇంకా కొంతమంది వేరే పాటలు అవన్నీ పాడారనమాట. ఇంకా ఆ పిన్నే పేపర్లో రాసుకొని వచ్చారు ఆ పాట. ఇంకా అందుకని పాడుతున్నాం మేము కూర్చొని. ఇంకా పూజ అది అయితే పంతులు గారు చేస్తున్నారండి. ఇంకా తర్వాత వేరే వాళ్ళు కూడా పాటలు అవి పాడారు. ఇంకా అంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో పక్క వంట కూడా రెడీ చేస్తున్నారు. అప్పటికే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 12 అట్లా అయిపోయింది. ఇంకా మీటింగ్ కూడా ఉందన్నమాట. ఇంకా లేట్ అయిపోతుంది అని తినేవాళ్ళు తింటున్నారు. ఇంకో పక్కన మీటింగ్ కూడా ఉందన్నమాట. ఇంకా అందరూ ఇంకా ఆ కమిటీకి సంబంధించిన వాళ్ళంతా మాట్లాడతారు కొంచెం సేపు. సో మా పిల్లలు కూడా కూర్చున్నారు. ఇంకా వాళ్ళు భోజనం అయితే చేయలేదులేండి. ఫస్ట్ చిన్నోడికి అయితే తినిపించేశాను. ఇంకా చిన్నోడికి పెట్టేటప్పుడు హంసకాను కూడా తినిపిస్తానంటే ఇంకా తనైతే వద్దని చెప్పింది అనమాట. తర్వాత మాతో పాటు కూర్చొని తింటానని చెప్పింది. ఇక్కడైతే భోజనం అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్నోడికి తినిపించేసాము ఫస్ట్. ఇంకా వాడికి విడిగా అయితే కూర్చొని పెట్టానమాట. ఇంకా వాడికి భోజనాల్లో ఇంకా అట్లా బంతి మీద కూర్చొని తినడం అంటే వాడికి లేట్ అయిపోతుంది, లేతే చిన్నగా తింటారు కదా అని చెప్పి వాడికి విడిగా పెట్టేసి తర్వాత అయితే మేము అందరం కూర్చొని తింటున్నాము. ఇంకా బాగున్నాయి భోజనాలు కూడా. పాల తాలికలు అయితే సూపర్గా చేశారనమాట. బొబ్బట్టు, బజ్జీలు, సో అన్నీ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఎప్పుడైనా అంతే, దేవుడి భోజనం అవన్నీ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి కదా. సో మేము అందరం కూర్చొని హ్యాపీగా అయితే ఫుడ్ ఎంజాయ్ చేస్తా తినేసేసాము. అన్ని ఐటమ్స్ చాలా బాగా కుదిరినాయి కూడా. ఇంకా మా చిన్నోడు కూడా మాతో పాటు ఊరికనే కూర్చున్నాడు అనమాట పక్కన. ఇంకా వాళ్ళైతే వాడు ఒక్కడనే ఎక్కడ వదిలి పెడతాంలే అని పక్కన కూర్చోబెట్టుకున్నాము. ఇంకా భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి గేమ్స్ స్టార్ట్ చేశారు. ఇంకా పిల్లలందరికైతే మ్యూజికల్ చైర్ పెట్టారు. సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. మా పిల్లలు ఇద్దరు పార్టిసిపేట్ చేశారు, వైషు, హంసిక. ఇంకా కాకపోతే హంసిక ఏంటంటే ఇట్లా ఒక చైర్లో కూర్చోవడం మిస్ అయిపోయింది పాపం. చూడండి రివర్స్లో వచ్చి కూర్చుందని ఆయన లేపి పంపించేశారు. కాకపోతే 6 మెంబర్స్ నుంచి ప్రైజ్లు ఇచ్చారనమాట. అంటే చిన్న చిన్న స్నాక్ బాక్సులు ఇచ్చారులేండి. ఇంకా పాపం హంసిక అయితే చేసింది, మామూలుగా ఆడవలేదు. ఇంకా తప్పదు కదా ఒక్కొక్కసారి ఇంకా గేమ్స్ అట్లాంటివి ఉన్నప్పుడు ఇంకా ఇట్లాగే అవుతుంది. ఫైనల్గా అయితే వైషు అయితే గెలిచిందనమాట. ఇంకా చివరిలో వీళ్ళిద్దరే మిగిలారు గేమ్ ఆడినప్పుడు. ఇంకా వీళ్ళిద్దరిని డిసప్పాయింట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇద్దరిని అనౌన్స్ చేశారన్నమాట గెలిచారనేదిగోండి.
వాళ్ళకి ప్రైజెస్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఇలాంటి చుడీదార్ మెటీరియల్ ఇచ్చారనమాట. వైషు ఇంకా మ్యూజికల్ చైర్లు అయితే ఇంకా ఇద్దరికి చుడీదార్ మెటీరియల్స్ ఇచ్చారు. ఇంకా థర్డ్ ప్లేస్లో, ఫోర్త్ ప్లేస్లో, అట్లా సెకండ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళందరికీ చిన్న చిన్న బాక్సులు ఇచ్చారనమాట. నెక్స్ట్ మాకైతే అంతాక్షరి పెట్టారు. దాంట్లో అయితే మాకు కూడా ప్రైజులు వచ్చినాయి. ఇంకా అంతలోకి అక్కడికి ఎమ్మెల్యే గారు వస్తే ఇంకా వాళ్ళ ద్వారా అయితే మాకు ప్రైజులు అయితే ఇప్పించారు. అందరం తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే కోలాటం వేస్తున్నాం. మేమైతే అసలు ముందు ప్రాక్టీసే చేయలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయమైన గ్రీన్ కలర్ శారీ వదిన అయితే తెలుసు, కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాతే వాళ్ళందరూ వేద్దామని అనేసరికి సో అందరం అయితే ఒక 10 minutes, ఒక ½ an hour అయితే ప్రాక్టీస్ చేసి వేయడం అయితే స్టార్ట్ చేసాము. మేమందరం అయితే ముందైతే ఏమీ ప్రాక్టీస్ చేయలేదండి. అందుకనే సింక్లో లేదు, కొంచెం అటు ఇటుగా మిస్టేక్ అని చెప్పాను కదా. ఒక ½ an hour అట్లా ప్రాక్టీస్ చేసాము అంతే. ఇంకా తర్వాత అయితే వేసేసామన్నమాట డ్యాన్స్. ఇంకేదో కోలాటం వేద్దాంలే అని అందరూ అనేసరికి ఇంకా వేసాము. ఇంకా మా వదిన అయితే ఇంకా నువ్వు కూడా వేద్దురా అని ఇంకొక ఆమె గ్రీన్ సారీ ఆమె కూడా అడిగేసరికి ఒక ½ an hour అయితే ప్రాక్టీస్ చేసి వేసాము. ఇంకా ముందైతే ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి సింక్లో లేదు, కొంచెం అక్కడక్కడ మిస్టేక్స్ అయినాయి. సో మేము ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేము ఇంక ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాము. శివుని గుడిలోకి కోటప్పకొండ అని చెప్పాం కదా. సో కొండ మీదకి వెళ్ళేసి దేవుడి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతామండి. వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొండ మీదకి అయితే వచ్చేసాం. కొండ మీద ఎక్కేకుంది, చూడ్డానికి భలే అనిపిస్తుంది. ఇంకా అక్కడ మా అన్నయ్య కూడా కిటికీలోంచి ఏందో చూస్తుంటే పిలిచి మేమందరం ఒక చిన్న ఫొటోస్ అవి దిగామన్నమాట. మీ అందరికీ హాయ్ చెప్పేస్తున్నాడు మా అన్నయ్య అయితే. ఇక్కడ కొండ మీదకి అయితే వచ్చేసాం. విగ్రహాలు అయితే నాకు ఇక్కడ భలే నచ్చుతాయి అండి. పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి, వినాయకుడిది, శివుడివి, అన్ని విగ్రహాలు. ఇంకా కొండ మీదకి అయితే లిఫ్ట్లో వచ్చేసాము. లిఫ్ట్ ఉండిద్ది మనకి విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ఎలా లిఫ్ట్ ఉంటుందో కొండ మీదకి, అట్లాగే ఇక్కడ కూడా లిఫ్ట్ ఉండిద్ది అనమాట పై కొండ మీదకి ఎక్కడానికి. ఇక్కడ పిల్లలు అయితే చూడండి పాపం గాంధీ వేషం వేసుకొని భలే ముచ్చటంగా ఉన్నారు. అన్నదమ్ముళ్ళు అంట ఇద్దరు. ఏం క్లాస్ చదువుతున్నారంటే ఒకళ్ళు 1st class, ఒకళ్ళు 2nd class అని చెప్పారు పిల్లలు. ఇంకా వాళ్ళకైతే కొంచెం మనీ అది ఇచ్చేసేసారు వైశ్య వాళ్ళు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ చూడండి శివుడు బొమ్మ. అసలు విగ్రహాలు అయితే చాలా బాగుంటాయండి, పెద్ద పెద్దగా ఉంటాయి. ఎప్పుడన్నా ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ఒకసారి చూడండి. ఇంకా టైం అయితే వచ్చేసి 5 అయిపోయింది. ఇక్కడైతే దేవుడిని అయితే దర్శించుకొని వచ్చిన తర్వాత అయితే ఇంకా కొంతసేపు అక్కడ కూర్చున్నాం అనమాట. చూడండి శివుడు విగ్రహం ఎంత బాగుందంటే చాలా బాగా అనిపించింది. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ కోటప్పకొండలో అయితే మా పిల్లల్ని అయితే నిలబెట్టి ఫొటోస్ అవి దిగాము. మేము కూడా దిగామన్నమాట అందరం కలిసి, ఫ్యామిలీ అంతా వెళ్ళాం కదా. సో అందరం కలిసి అయితే కొన్ని ఫొటోస్ అవి దిగాము. ఇంకా వైశ్య వాళ్ళు అయితే కొంచెం ఆడుకుంటున్నారు అన్నమాట. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఫొటోస్ అవి దిగుతున్నారు. అంటే పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ చూడటానికి కూడా చాలా బాగున్నాయి. ఇంకా నిలబడి కొంతసేపు అయితే అక్కడ అన్నీ అయితే చూసుకుంటున్నాము. ఇంకా పైన పుట్ట కూడా ఉండిద్ది అనమాట. అక్కడ కూడా ఇంకా ఇందాక చూపించాను కదా శివుని విగ్రహం, చాలా పెద్దది ఉంటాయి. సో ఇంకా చూడడానికి కొంచెం బాగుంది. కొంతసేపు అట్లాగే ఇంకా పొద్దునుంచి తిరుగుతూ ఉన్నాం కదా, ఇంకా అక్కడ కూడా ఏవో గేమ్స్ అవన్నీ అవి వాడుతూనే ఉన్నాం కదా. అందుకని కొంతసేపు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కొన్ని ఫొటోస్ అవి దిగేసేసి ఇంకా మేమైతే రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం. ఇవన్నీ కొబ్బరి చెప్పులు అనుకుంటాను, గుడ్లో కొట్టినవి అన్నీ ఎండబెట్టేసి ఉన్నారు. ఇగో ఇక్కడ కూడా చూడండి శివుని విగ్రహం ఎంత పెద్దది ఉందో. ఇది కొండ అనమాట. దీని మీద నుంచి మేము ఎక్కింది కొండ కదా, దాని మీద నుంచి ఇంకొంచెం కొండ ఉంటుంది, అదైతే మెట్లు ఉంటాయి అనమాట. ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళొచ్చు. వెళ్తే అక్కడ పొట్టు ఉంటుంది. సో అన్నీ అయితే అంతకుముందు కూడా వెళ్ళున్నాము లాస్ట్ ఇయర్ కూడా. ఇంకా కార్తీక మాసంలో అయితే ఇంకా ఇట్లా వనభోజన సమారాధన అట్లా చేసినప్పుడు వెళ్తుంటాము. ఇంకా విడిగా అయితే ఇంకా వెళ్ళం, కానీ మామూలు కార్తీక మాసంలో మాత్రం ఖచ్చితంగా వెళ్ళేది వస్తాం. మా బుడ్డోని చూడండి, ఒక ఫోటో దిగుదాంరా బాబు అంటే ఎన్ని వెరైటీగా పెట్టేస్తున్నాడు అనమాట ఫేసు. చక్కగా ఒక ఫోటో దిగుదామంటే వాడు మూతిని అన్ని రకాలుగా దిప్పేసేసాడు దిగనీయకుండా. ఇక్కడైతే చూడండి పై నుంచి వీడియో తీస్తే కిందకి చూడండి అన్ని చిన్న చిన్న బొమ్మకారులాగా కనిపిస్తున్నాయి కదా. టైం చూడండి 5:30 అయిపోయింది. సో ఇప్పుడైతే మేము రిటర్న్ బయలుదేరుతున్నాము, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము.
ఇంక మేము బయలుదేరేసరికి 5:30 అయింది కదా. ఇంకా దారిలో అయితే పిల్లల బొమ్మలు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కాకపోతే రిటర్న్ వెళ్ళేటప్పుడు కొనుక్కోవచ్చులే అని చెప్పేసరికి వాళ్ళు అప్పుడు దాకా ఆగారనమాట. ఇంకా ఫైనల్గా అయితే బొమ్మలు మధ్యలో ఒకసారి ఆపేసి బొమ్మలు అవన్నీ కొనుక్కున్నాము. ఇంకా హంసి అయితే కిడ్డీ బ్యాంక్ కొనుక్కుందండి, చిన్నోడైతే కారు కొనుక్కున్నాడు. వైషుకి అయితే ఏమీ నచ్చలేదంట, ఏమీ వద్దని చెప్పేసింది. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే అవన్నీ అయితే ఓపెన్ చేసి చూస్తే కానీ వాళ్ళకి ఆడుకుంటే కానీ మనసు ఒప్పదు కదా. లియోని పొద్దున్న నుంచి వదిలిపెట్టున్నాం కదా, ఇంటికి రాగానే పాపం అందరి దగ్గరకు వచ్చేసేసింది. ఇంకా దానికైతే ఫుడ్ వాటర్ అవన్నీ మరిన్ని పెట్టి వచ్చేసామన్నమాట ఇంట్లో. మళ్ళీ దాన్ని మేము ఈవినింగ్ దాకా రాం కదా అని చెప్పి మరింత పెట్టి వచ్చేసాము. ఇంక రాగానే తలుపు తీయంగానే పైకి వచ్చేసి ఎగబడేసింది అనమాట పాపం. పొద్దున్న నుంచి మేము ఎవ్వరం కనిపించలేదు కదా. ఇంకా అందుకని ఇంకా హంసి వాళ్ళైతే వాళ్ళు తెచ్చినవి అయితే ముందు ఓపెన్ చేసి చూస్తే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు ఈరోజు. రాగానే ఇంకా కిడ్డీ బ్యాంక్ అయితే ఓపెన్ చేసి చూసింది. ఇంకా చిన్నోడైతే వాడు కారు తీసేసి వాడు ఆటలు అయితే మొదలు పెట్టేశాడనమాట. ఇంకా వీళ్ళ పనిలో ఉన్నారు. నేనైతే ఇంకా వీళ్ళకి డ్రెస్ అది చేంజ్ చేసేయాలి ఫస్ట్. ఇంకా అలాగే మేము అక్కడ కొన్ని గేమ్స్ అవన్నీ పెట్టారని చెప్పారు కదా, అన్నిటికైతే ఇట్లాంటి చిన్న చిన్న డబ్బాలు ఇచ్చారు అన్నిటికీ. ఇంకా వైషుకి అయితే ఇందాక చుడిదార్ వచ్చింది కదా మ్యూజికల్ చైర్లో మెటీరియల్ అది. ఇదేమో నాకు అంత్యాక్షరి పెట్టారు, దాంట్లో వచ్చిందనమాట. ఇంక ఈ చిన్న చిన్న బాక్సులన్నీ ఇంకా స్కిప్పింగ్లో వాటిలో అన్నీ వచ్చినాయి. ఇంకా హంసి వాళ్ళు త్రోబాల్ ఇవన్నీ ఆడారనమాట వైషు వాళ్ళు. సో వాళ్ళకి మొత్తానికైతే ఇన్ని బాక్సులు అయితే వచ్చేసినాయి. ఒక చిన్న ఏదో చైనా బజార్కి వెళ్ళి డబ్బాలు కొనుక్కొచ్చుకున్నట్టుందనమాట. అన్నీ అయితే వచ్చేసినాయి. మొత్తానికి అవన్నీ అయితే మీకు చూపించేసిన తర్వాత ఇంకా హంసి అయితే అన్నీ సర్దేస్తానండి. నేనైతే వంట స్టార్ట్ చేశానండి, పప్పు చేస్తున్నాను, రైస్ వండుతున్నాను అనమాట. ఇంకా అల్ల పచ్చడి అవి ఉన్నాయి మామూలుగా ఇంట్లో, అవి వేసేసుకొని తినేసేయచ్చులే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వాడికి వాడు ఆడుకుంటున్నాడు. ఇంకా నేనైతే వంట అయితే చేస్తున్నాను. ఇంకా హంసిక అయితే ఇందాక అవన్నీ ఎన్ని బాక్సులు వచ్చినాయి ఏంటి అవన్నీ అయితే లెక్కేస్తా సర్దేస్తుంది హంసిక. ఇంకా ఇంట్లో కూడా ఇవన్నీ సర్దేసేయాలి, ఎక్కడెక్కడ పట్టేసి వెళ్ళిపోయాయి అనమాట. మార్నింగ్ వ్లాగ్ కూడా ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మా పిల్లలు మేమైతే బాగా చక్కగా ఎంజాయ్ చేసామట. వనభోజి సమారాధనానికి వెళ్ళాం కదా అక్కడ. సో కోటప్ప కొండకలు అయితే బాగా జరిగింది ఈసారి ట్రిప్ అయితే. సో మీకు ఎలా అనిపించింది ఏంటని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకున్నందుకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.